వెల్కమ్ బ్యాక్. మన యాప్లో రీప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ బేసిక్స్ని మనం మొదటి వీడియోలో మాట్లాడుకున్నాం. రీప్రొడక్షన్ అని పిలుస్తున్నటువంటి చాప్టర్లో మరి ఈ వీడియోలో మనం ఏం మాట్లాడతాం అంటే ఇదే రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి, దీని గురించి బేసిక్స్ చాలా క్లారిటీగా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. మరి ఈ వీడియోలో ఏంటంటే మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది ఏదైతుందో ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. దానికన్నా ముందు కొన్ని రకాల సూక్ష్మజీవుల్లో, కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్లో కూడా ఈ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది అనే దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. సో రీప్రొడక్షన్ లేదా ప్రత్యుత్పత్తి అనేది దేనికి అవసరం సార్ అంటే ఆయా జీవులు వేరు వేరు ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తరాలు అనబడేవి ఏవైతే ఉన్నాయో, తరాలు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో జనరేషన్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? జనరేషన్స్ అంటారు. ఆ జనరేషన్ కంటిన్యూటీ కోసం, ఆ తరాలు అనేవి ఏవైతే ఉన్నాయో కంటిన్యూటీ కోసం ఈ ప్రత్యుత్పత్తి అనే ఒక రకమైన ఒక విధానం లేదా ఒక పద్ధతి అనేది అవసరం. మరి ఇలాంటి ప్రత్యుత్పత్తి అనేది మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి కూడా మనం జరగడం అనేది చూస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, అమీబా గురించి మనం మాట్లాడదాం. ఏదండి? అమీబా. మీకు తెలుసు అమీబా ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటోజోన్. ఇది ఒక ప్రోటోజో వర్గానికి చెందినటువంటి జీవి. మళ్ళా అమీబా అనేది ఇది ఏకకణ జీవి అని చెప్పి మనం పిలుస్తాం. ఏ జీవి అండి? ఏకకణ జీవి. ఏకకణ జీవి అంటే ఏంటి? యూనిసెల్యులర్ ఆర్గానిజం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యూనిసెల్యులర్ ఆర్గానిజం అని చెప్పి పిలుస్తారు, ఏకకణ జీవి. మరి ఏకకణ జీవి అయినటువంటి ఈ అమీబా ఏదైతే ఉందో ఇది కూడా తమ యొక్క సంఖ్యను పెంచుకోవడం కోసం ప్రత్యుత్పత్తి అని పిలుస్తున్నటువంటి ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతాయి. ఓకేనా? అండ్ ఇక్కడ సాధారణంగా అమీబా అనేది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, మళ్ళా ఈ మెరైన్ వాటర్లో కూడా ఉంటుంది. అమీబాకి ప్రత్యేకమైనటువంటి ఆకారం అనేది ఉండదు, కాబట్టి నేను ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారం తీసుకున్నాను. అమీబా అనేది ఏకకణ జీవి అన్నాను, అంటే సింగిల్ సెల్ మధ్యలో ఉన్నటువంటి నిర్మాణం. ఇదేంటి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అని చెప్పి ఇది చెప్తున్నారు సార్ అంటే బేసిక్స్ నుంచి మనకు తెలియాలి. క్వశ్చన్ అనేది ఎలా అయినా ట్విస్ట్ చేసి అడగచ్చు. ప్రత్యుత్పత్తి అనేది కామన్ కాన్సెప్ట్. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అంటే ప్రత్యుత్పత్తి సంబంధించి అన్ని అంశాలు మనం కవర్ చేసుకోవాలి. ఓకేనా? సో అమీబాకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే కేంద్రకం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో వీ కెన్ సే దిస్ ఈజ్ అ న్యూక్లియస్. ఇదేంటంటే న్యూక్లియస్. మరి అమీబాలో ఈ లోపల ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సైటోప్లాజం. ఏమని పిలుస్తారండి? సైటోప్లాజం. సైటోప్లాజంని తెలుగులో ఏమంటారంటే కణద్రవ్యం అంటారు. చాలా జాగ్రత్తగా వినాలండి. ఈ బేసిక్ అంశాల పట్ల మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. కణద్రవ్యం అన్నాం. ఓకేనా? కణద్రవ్యం సైటోప్లాజం. ఇప్పుడు అమీబా అనేది పూర్తి స్థాయిలో పరిపక్వత చెందినప్పుడు, గుర్తుపెట్టుకుని అమీబా అనేది పూర్తి స్థాయిలో పరిపక్వత చెందినప్పుడు లేదా వెన్ ఇట్ అటైన్స్ అ మెచ్యూరిటీ. ఓకేనా? మెచ్యూర్డ్ లెవెల్స్ అనేది చేరుకున్న తర్వాత అమీబా లోపల ఉన్నటువంటి కేంద్రకం లేదా న్యూక్లియస్ అనేది ఏదైతే ఉందో ఈ న్యూక్లియస్ అనేది డివైడ్ అవ్వడం మొదలు పెడుతుంది. డివైడ్ అయ్యేటప్పుడు దాంతో పాటుగా ఏం డివైడ్ అవుతుందండి? జెనెటిక్ మెటీరియల్ అనేది డివైడ్ అవుతుంది. ఏం డివైడ్ అవుతుందండి? జెనెటిక్ మెటీరియల్ అనేది డివైడ్ అవుతుంది. జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటండి? జన్యు పదార్థం అని చెప్తారండి. ఏమని పిలుస్తారు? జన్యు పదార్థం. మరి జన్యు పదార్థం కూడా మనకి డివైడ్ అవ్వడం మొదలు పెడుతుంది. డివైడ్ అయ్యే ప్రాసెస్లో అమీబా అనేది రెండుగా సపరేట్ అయిపోతుంది. ఇలా రెండుగా సపరేట్ అవ్వడాన్ని మనం ఏమని పిలుస్తామంటే, యాక్చువల్ సపరేట్ అవ్వడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫిజన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఫిజన్ అంటారు. ఫిజన్ అంటే విచ్ఛత్తి అని అర్థం. ఫిజన్ అంటే ఏంటండి? విచ్ఛత్తి అని అర్థం. విచ్ఛత్తి. మరి ఎన్నిగా విడిపోయిందండి? ఇక్కడ రెండుగా విడిపోయింది. రెండుగా విడిపోయింది కాబట్టి దీన్ని మనం ద్విధా విచ్ఛత్తి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ద్విధా విచ్ఛత్తి. అంటే దీన్ని ఇంగ్లీష్లో బైనరీ ఫిజన్ అని చెప్పి మనం చెప్తాం. ఏమని పిలుస్తామండి? బైనరీ ఫిజన్ అని చెప్పి పిలుస్తాం. ఇలా రెండుగా విడిపోవడం చేత కొత్త అమీబా అనేది ఏర్పడతాయి. అయితే నాన్న ఇక్కడ ఇదంతా కూడా ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షనే కదా మనం మాట్లాడుకుంటుంది. ఎసెక్సువల్ మోడ్. ఎసెక్సువల్ మోడ్ అంటే ఏంటి సార్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. అంతేనా? అలైంగిక ప్రత్యుత్పత్తి.
ఎసెక్సువల్ అలైంగిక పద్ధతిలోనే కొత్తగా ఏర్పడినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో సేమ్ తల్లి జీవుల్లాగే ఉంటాయి. సో అలా ఒకేలా ఉంటే వాటిని ఏమని పిలుస్తామంటే క్లోన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? క్లోన్స్ లేదా క్లోన్ చెందినటువంటి జీవులు. మరి ఒకేలా ఉంటాయి అన్నమాట, తల్లి జీవుల్లాగా ఒకేలా ఉంటాయి. అందుకే వీటిని మనం ఏమంటే మిర్రర్ ఇమేజెస్ అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. జన్యు పదార్థం కూడా తల్లి జీవులో జెనెటిక్ మెటీరియల్ కూడా మదర్లో ఎలా ఉంటాయో అలానే ఈ డాటర్ సెల్స్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రెండుగా విడిపోయింది కాబట్టి మనం ఏమని పిలిచామంటే బైనరీ ఫిజన్ అని చెప్పి మనం పిలుచుకున్నాం. రెండుగా విడిపోతే ఏమని పిలిచామండి? బైనరీ ఫిజన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ రైట్. మరి అమీబాలోనైనా ఇది జరుగుతుంది సార్ అంటే కాదు, ఇంక మరికొన్ని జీవుల్లో కూడా జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము హైడ్రా వంటి జీవులలో మనం గమనించిస్తే ఏంటండి, హైడ్రా వంటి జీవులలో మనం గమనిస్తే ఏం జరుగుతుంది సార్ అంటే ఈ హైడ్రా అనే జీవుల్లో సాధారణంగా హైడ్రా అనే పిలుస్తున్న జీవులు సముద్రంలో ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో రకరకాల ఆకారాలు ఉంటాయి. ఇలా మనం పిలుస్తాం, దీన్ని హైడ్రా అనుకుందాం. ఓకేనా? దీనికి ఏంటంటే ఇలా కోరకాలు వస్తాయి, చిన్న చిన్న కొమ్ముల్లా వస్తాయి అన్నమాట, గుంపుల్లాగా. వీటిని ఏమంటారంటే బర్డ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బర్డ్స్ అంటారు. సో తెలుగులో కోరకాలు అంటారు. ఏమంటారండి? కోరకాలు అంటారు. ఈ కోరకాలు బర్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ బర్డ్స్ అని ఏర్పడి తల్లి జీవులను సపరేట్ కొత్త హైడ్రాలుగా ఏర్పడతాయి. అందుకే హైడ్రాలో జరుగుతున్నటువంటి ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏంటి సార్ అంటే బడ్డింగ్. ఏంటండి? బడ్డింగ్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? సో కోరకీ భవనం అంటారు. ఓకేనా? రైట్. తర్వాత ప్లెనేరియా వంటి జీవులలో, ఓకేనండి, ఏది ప్లెనేరియా వంటి జీవులలో పునరుత్పత్తి అని పిలుస్తున్నటువంటి మరొక పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ప్లెనేరియా వంటి జీవుల్లో. పునరుత్పత్తి అంటే ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ సే దిస్ ఈజ్ అ రీజనరేషన్. ఏంటండి? రీజనరేషన్. రీజనరేషన్ అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. రీజనరేషన్ అంటారు. ఓకేనా? ప్లెనేరియా. సో మళ్ళా మనకి స్పైరోగైరా అని పిలుస్తున్నటువంటి మరొక మైక్రో ఆర్గానిజం తీసుకున్నాం. స్పైరోగైరా. స్పైరోగైరాలోనే ముక్కలగుట అనే ఒక పద్ధతి ద్వారా, ఓకేనండి, ముక్కలగుట. ముక్కలగుట అంటే ఇంగ్లీష్లో బయాలజికల్ టైంలో మనం చెప్పాలంటే ఫ్రాగ్మెంటేషన్. ఏంటండి? ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ విధానం ద్వారా కొత్త జీవులను ఏర్పడతాయి. లైక్ వైజ్ మొక్కల్లో కూడా ఇప్పుడు మనం మొక్కల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, లైక్ వైజ్ మొక్కలలో కూడా ప్రత్యుత్పత్తి అనేది రెండు విధానాల్లో జరుగుతుంది అనమాట. ఓకే, మొదటిది ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి. లాస్ట్ వీడియోలో మీకు క్లారిటీగా నేను మాట్లాడాను. రెండోది ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. రెండోది ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. రైట్. మరి లైంగిక అంటే సెక్సువల్ రీప్రొడక్షన్. దీని గురించి మనం చాలా క్లారిటీగా వీడియో నెంబర్ 1లో మాట్లాడాం యాప్లో. మరి అలైంగిక అంటే ఏంటి సార్ అంటే ఎసెక్సువల్ అని చెప్పి నేను చెప్పాను. ఏంటండి? ఎసెక్సువల్. ఎసెక్సువల్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అని అర్థం. ఇప్పుడు మరి ఈ వీడియోలో మనం వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ లైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కలలోని సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది. ఓకేనండి? ఈ వీడియోలో ఏం మాట్లాడితే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి. ఓకేనా? మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి. సార్ ఇక్కడ చాలా చాలా మనం కొన్ని బేసిక్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మొక్కల లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడే ముందు మొక్కల్లోని ప్రధాన లైంగిక భాగం ఏది అంటే మేజర్ సెక్సువల్ ఆర్గాన్. ప్రధానమైనటువంటి లైంగిక భాగం ఏది అంటే పుష్పం. ఏంటండి? పుష్పం. విచ్ మీన్స్ ఫ్లవర్. ఓకేనా? ఫ్లవర్. సార్ ఈ పుష్పం గురించి కొన్ని బేసిక్స్ మనం మాట్లాడుకోవాలి. ఏ పుష్పాలలో అయితే అంటే ఏ ఫ్లవర్స్లో అయితే కేవలం అంటే ఓన్లీ మేల్ కానీ
ఓకేనా, లేదా లేదా ఫీమేల్ కానీ రెండిట్లో ఏదో ఒక భాగం మాత్రం ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తుంది, యూనిసెక్సువల్ ఫ్లవర్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి, యూనిసెక్సువల్ ఫ్లవర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, ఏ ఫ్లవర్లో అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్, ఏంటండి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ అనేవి అందులో ఉంటాయో, ఒకే ఫ్లవర్లో ఉంటాయో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే బైసెక్సువల్ ఫ్లవర్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే బైసెక్సువల్ ఫ్లవర్, తెలుగులో ద్విలైంగిక పుష్పం అని చెప్పి పిలుస్తారు. ద్విలైంగిక పుష్పం. ఓకేనా. సో మేల్ ఫీమేల్ మాట్లాడుకున్నాం కదా, ద్విలైంగిక పుష్పం. మరి ఇక్కడ ద్విలైంగిక పుష్పం అంటే మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉండాలి అన్నాను. ఓకే, ఈ రెండు ఉన్నాయి, రైట్, దాన్ని ద్విలైంగిక పుష్పం అన్నాను. ఎగ్జాంపుల్ రాద్దాం దానికి. దీనికి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, మందారం తీసుకుందాం. ఏం తీసుకుందాం, మందారం, హైబిస్కస్ రోజా సైనెన్సెస్ అంటారు ఫుల్ నేమ్. ఓకేనా. సో ఇంకా ఏం తీసుకోవచ్చు మనం, ఉమ్మెత్త, దత్రా స్ట్రుమేనియం. ఏం తీసుకొచ్చండి, ఉమ్మెత్త. సో దీస్ బోత్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద బైసెక్సువల్ ఫ్లవర్. ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మీ అందరికీ తెలుసు, వీడియో నెంబర్ 1లో చెప్పాను, పురుష సంయోగ బీజం అంటే మేల్ గ్యామెట్ అన్నాను. మళ్ళా స్త్రీ సంయోగ బీజం అంటే ఏంటి, ఫీమేల్ గ్యామెట్ అన్నాను. అవునా, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ అన్నాను. ఈ రెండు కలయిక చెందడం ద్వారా, అవునా, ఈ రెండు కలయిక చెందడం ద్వారా ఏం ఏర్పడుతుందని చెప్పుకున్నాం మనం, జైగోట్ ఏర్పడుతుందని చెప్పుకున్నాం. దాన్నే మనం తెలుగులో సంయుక్త బీజం అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఫ్లవర్లోని మేల్ పార్ట్ వచ్చి ఫీమేల్ పార్ట్ చేరడాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే పాలినేషన్ అని చెప్పి పిలుస్తారండి. ఓకేనా, పాలినేషన్. సో మనం ఏమని పిలుస్తామంటే పరాగ సంపర్కం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, పరాగ సంపర్కం అని చెప్పి పిలుస్తారు. అంటే మేల్ గ్యామెట్ వచ్చి ఫీమేల్ గ్యామెట్ని చేరితే పరాగ సంపర్కం అంటారు. ఒకవేళ ఈ రెండు కలిపి అంటే మేల్ గ్యామెట్ వచ్చి ఫీమేల్ గ్యామెట్ చేరేది ఒకే ఫ్లవర్లో జరిగితే, ఒకే చెట్లు ఒకే ఫ్లవర్లో జరిగితే దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు, సెల్ఫ్ పాలినేషన్. అంటే తెలుగులో స్వపరాగ సంపర్కం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, స్వపరాగ సంపర్కం. ఇంగ్లీష్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సెల్ఫ్ పాలినేషన్. మరి క్రాస్ పాలినేషన్ అని చెప్పి మరొకటి ఉంది. అంటే ఏంటంటే ఒక పుష్పంలో ఒక ఫ్లవర్లో మేల్ ఉంటే ఇంకో ఫ్లవర్లో ఫీమేల్ ఉంటే కొన్ని ఏజెంట్స్ ద్వారా వెళ్తాయిలండి, అవి మాట్లాడదాం. మేల్ వచ్చి వేరే ఫ్లవర్లో ఫీమేల్ సెల్స్ ఫీమేల్ గ్యామెట్ని కలిస్తే దాన్ని ఏమంటారంటే క్రాస్ పాలినేషన్ అంటారు. లేదా మనం ఏమని పిలుస్తాం అంటే పరపరాగ సంపర్కం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, పరపరాగ సంపర్కం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా.